వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకోవడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిడ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరము విజయవాడలో ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. బహిరంగ అంటే ఒక కన్వెన్షన్ సెంటర్లో బహిరంగంగా కాకుండా కొన్ని వేల మందిని రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, కొన్ని మిగతా ప్రాంతాల నుంచి సమీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట ఇడుపులపాయలో ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇడుపులపాయకి వెళ్ళి తన తండ్రి సమాధి వద్ద నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి వాళ్ళ సంప్రదాయం కాబట్టి ప్రతి కార్యక్రమానికి ముందు ఇడుపులపాయకి వెళ్ళటం, ఆ సమాధి దగ్గర నమస్కారం పెట్టుకోవటం, ప్రార్థన చేసుకోవటం, రావటం అనేది. ఆ తర్వాత అక్కడ నుంచి బహుశా 20వ తారీఖు అక్కడికి వెళ్ళి ఆ నుంచి విజయవాడకు వచ్చి విజయవాడలో ఈ బాధ్యతలు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే షర్మిలతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరబోతున్నారు? ఇది చాలా కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ ప్రయాణం షర్మిలతోనే అని ఇప్పటికే ప్రకటించున్నారు. బహుశా మరి ఆ రోజున షర్మిల బాధ్యతలు స్వీకరించిన రోజునే 21వ తేదీనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా కళ్యాణదుర్గము ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఆయన తన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తనని అవమానించారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఇవన్నీ కూడా చూసాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్గానే మా కుటుంబ సభ్యులందరూ పోటీ చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన ప్రచారం ఆయన ఆల్రెడీ మాట్లాడారు. కాపు రామచంద్రారెడ్డి కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే షర్మిలతో మాట్లాడారు కాపు రామచంద్రారెడ్డి, ఆయన కూడా చేరబోతున్నారు అనేటువంటి దాని మీద. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అరకు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అనేటువంటి దాని మీద. బహుశా వాళ్ళ అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోనే ఉండట్లుంది. ఇప్పుడు కిషోర్ చంద్రదేవ్ చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఈయన తాటికొండ ఎమ్మెల్యేగా చేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈయన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొన్న 2019 ఎన్నికల తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. పత్తిపాడులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన తాటికొండ కానీ పత్తిపాడు కానీ ఎమ్మెల్యే సీటు ఆశించారు. ఆయనకు ఆ విధమైనటువంటి అవకాశం లేదు. దాని మీద ఎమ్మెల్సీ మాత్రమే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కొంత మనస్తాపానికి గురయ్యి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు అనేటువంటి దాని మీద షర్మిలతో పాటు మళ్ళీ తిరిగి పాత గూటికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అనేటువంటి దాని మీద. ఇలాగా 3 ప్రాంతాలకు సంబంధించిన 3 రీజియన్ల నుంచి కీలకమైనటువంటి నేతలతో పాటు కొంతమంది చిన్న చితక నేతలు సుమారుగా ఒక 100 మంది వరకు ఆమెతో పాటు చేరేదానికి చిన్న చితక లీడర్లే, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు. ఇలాంటివన్నీ చర్చ జరుగుతుంది. అయితే దానికేమి వీళ్ళు పెద్ద ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా 40 మంది వస్తారు, 30 మంది వస్తారు, ఇవన్నీ కూడా ఒత్తి ప్రచారాల కింద అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం గెలిచే పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉంటే గెలిచే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి పొలవమంటూ వలసలేదు దానికి అవకాశం ఉంటుంది. కానీ అలా అవకాశం కనబడట్లేదు. ఏదో కొద్దిమంది రావచ్చు. అయితే కీలకమైనటువంటి అంశం ఏమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు షర్మిలతో పాటు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఏమిటి అనేటువంటి దాని మీద ఇప్పటికైతే మాత్రం అధికారికంగా ఎవరు చెప్పలేదు. సునీత
తన తండ్రి హత్యకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరగాలని హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు అయితే బహిరంగంగా సునీతకి షర్మిల మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. ఏవో సిబిఐకి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్తారు తప్ప బహిరంగంగా ఎక్కడా కూడా ఈ కేసు తేలాలి అవి ఇవి అని మాట్లాడారు. కానీ సునీతకు బహిరంగంగా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే మీడియా పరంగా కూడా నేను గమనించలేదు. మరి షర్మిలతో సునీత రెడ్డి బాగానే ఉంటున్నారు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. కాబట్టి సునీత ఇప్పుడు న్యాయ పోరాటం కోసం తన తండ్రి హత్య విషయంలో పోరాటం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో పాటు చేరటం ద్వారా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ అయితే అక్క చెల్లెళ్ళు కొంత కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగించేయడం అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా అనేటువంటిది మాత్రం ఇప్పటివరకు ఇతమిద్దంగా తేలలేదు. 21వ తేదీన షర్మిల విజయవాడకు రావటం, ఇక్కడ ఈ చేరికలన్నీ కూడా ఆవిడతో పాటే ఆవిడ ప్రమాణ స్వీకారం రోజే జరుగుతాయా, లేదు అని అంటే ఆవిడ ప్రమాణ స్వీకారం వరకు ఆ రోజు నిర్వహించి తర్వాత ఎవరైతే ముఖ్యమైనటువంటి ఉండాలో ఆ చేరికలకు సంబంధించినటువంటి కార్యక్రమం వేరే నిర్వహిస్తారని తెలియదు. ఈ రోజున షర్మిల కుమారుడు రాజారెడ్డి అదేవిధంగా ప్రియా అట్లూరి వివాహానికి సంబంధించినటువంటి రిసెప్షన్ జరుగుతుంది హైదరాబాద్లో అనుకుంటాం. ఈ హైదరాబాద్లో జరిగేటువంటి ఈ రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున హాజరవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు అయితే రాకాదలరా అనేటువంటి బహిరంగ సభ గుడివాడలో జరుగుతుంది. మరి ఆ సభ తర్వాత ఏమన్నా హైదరాబాద్కి వెళ్తారేమో తెలియదు నేరుగా. మరి ఆ కార్యక్రమానికి హాజరవుతారా, ఆయన కూడా ఇన్వైట్ చేశారు షర్మిల నేరుగా ఇంటికి వచ్చి. కాబట్టి 4-5ంటికే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఏమైనా చంద్రబాబు నాయుడు వీళ్ళు వస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా నేరుగా ఇంటికి వెళ్ళి షర్మిల ఆహ్వానించారు. ఇంకా కొంతమంది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ నాయకుల్ని, పాత కాంగ్రెస్ నాయకుల్ని, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు కదా. షర్మిల వాళ్ళ అన్న చెల్లెళ్ళే కాబట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా ఎవరెవరు అసలు ఈ రోజున ఆ రిసెప్షన్కి హాజరవుతారు అనేటువంటి దాని రాజకీయ ప్రాధాన్యత ఉండేటువంటి ఒక ఇదే మామూలుగా వ్యక్తిగతమైన రిసెప్షన్లు ఇవి అయినప్పటికీ కూడా రాజకీయంగా ఎవరెవరు వైపు ఉన్నారు అనేటువంటి అంశం ఈ సందర్భంగా కొంత బయటపడేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ రిసెప్షన్ అయిపోయిన వెంటనే 20వ తేదీన ఇడుపుల పైకి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత 21వ తారీఖున విజయవాడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆవిడ పిసిసి బాధ్యతలను తీసుకోబోతున్నారు. ఆవిడ ప్రభావం ఏంటి, ఎవరికి నష్టం ఆవిడ వల్ల, కాంగ్రెస్ పార్టీ కోట్లు ఎంత పెరుగుతాయి ఏంటి అనేటువంటి దాని మీద మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి.